Hi guys, welcome to 11-12 vlogs after so many days. Okay. హాయ్ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి నాకు పులిహోర కొట్టాలి. సో ముందు ఈ నా డ్రైవరు. సో హాయ్ గైస్, వెల్కమ్ టు 11-12 vlogs. ఇవాళ ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే సీకే గారు కూడా అందరికన్నా ముందు వచ్చేసాడు. ఓకే బ్రదర్స్. సో ప్రస్తుతానికి సినిమాకి మిక్స్ టాక్ నడుస్తుంది. సో ఎలా ఉందని మేము చూసి చెప్తాం అదనమాట. హెవీ రైడర్ సామే అంతా సక్కంగా జరగాల. రైడర్ వెనకాల ఎక్స్ట్రా సరే మెల్లిగానా శశాంక్ గడ్ రైడర్ ఫీలింగ్ నీ అమ్మ తప్పు. అరే బీప్ వేసుకో దీనికి. సరే దూకే ధైర్యం సీకే గాడు. హాయ్ చెప్పమ్మా. అక్కడ ఒక కారు ఉంది కదా వెర్నా, అది చూసి సీకే గాడు తగ్గట్టు అయిపోతున్నాడు. ఏంటో మరి ఏముందో. దిగి కారు ఉంది కదా వెర్నా, అది చూసి సీకే గాడు తగ్గట్టు అయిపోతున్నాడు. ఏంటో మరి ఏముందో. దిగి దూకుంటూ వెళ్ళిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి మరి ఫోటోలు తీసేస్తున్నాడు దీనికి. నువ్వు రైడర్ అని నేను ఒప్పుకుంటా, కానీ నా తర్వాత ఏదైనా సరే ఓకే. సరే అదే వినయ్ ఏంటంటే ఆడికి బైక్ చేతిలోకి వస్తే చాలు, 4th గేర్ 60+ రోడ్డు మీద ఎవడున్నాడని దాకడు. అలా దాని గురించి ఇంతలోకి ఇన్సిడెంట్ అయింది చెప్తాను. చెప్పు. నేను బేబీ వినయ్ ఒక బండి పట్టుకేసుకున్నాం. నేను బేబీ వినయ్ ఒక బండి మీద వస్తున్నాం. వీళ్ళు ఏమొచ్చి ట్రాఫిక్ తోటి స్కూటీ కదా, వీళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, మేము లేట్ అయిపోయాం. అయితే ఏమైంది, ఫాస్ట్గా నడిపాడండి వినయ్ గడు, చాలా ఫాస్ట్గా నడిపాడు. కష్టం వచ్చింది, జస్ట్ మిస్. మాకు నాది బేబీది కాలు ఎగిరిపోతుంది యాక్సిడెంట్ అయ్యి. వినయ్ ఏదో రైడర్ అంటారు కానీ ఇంకా నేను శశాంక్ బాగా నడుపుతాం. చెప్పడానికి ముందు రఘుమో ఉంటావు ఛాన్స్ వచ్చేది. ఆపే అసలు ఇంత గ్యాప్ ఆ బండి బ్రేక్ వేసాక సరిపోయింది. లేకపోతే మా ఇద్దరు కాళ్ళు విడిచి కూడా అంత భయపడిపోయాడు పాపం. భయపడలేదురా కానీ గడగడలాడేది అంత దెబ్బకి. లేకపోతే సరే మిగతా తర్వాత కంటిన్యూ చేద్దాం. మెలోడీ థియేటర్ అది కాదుగా పక్కన ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే మనం సర్లే వదిలే. మెలోడీ థియేటర్కి వచ్చాము. వైజాగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్. డిమార్ట్లో తెలివిగా బండ్లు పెట్టాం. వినయ్ బ్యాక్గ్రౌండ్లో స్టైల్ నువ్వు మెయిన్ నేను లేకపోతే 11-12 లేదు, 11-12 లేకపోతే వీడు లేడు, వినయ్ గారు లేడు. ఇవన్నీ సొల్లే నమ్మద్దు. వస్తాను. ఇది నీ అబ్బా టైం రా. నీకు 2 నిమిషాలు టైం. బాంబు డిఫ్యూజ్ చేసి నా ముందు వచ్చి నిలబడు, లేదంటే నీ కళ్ళ ముందే తల చెల్లా చెదరవుతుంది. చెప్పేది విను. నువ్వు చాలా బాధపడతావురా. నేనేం అడుగుతున్నాను, వాడేం సమాధానం చెప్తున్నాడు. ఎలా కొడుకుని పెంచు? ఎలాగైనా కొడుకుని పెంచేది? పిల్లాన్ని బడికి పంపించి కూడా బాంబు పెట్టడానికి పంపిస్తే ఇలాగే ఉంటుంది. చెప్పు ఏంటంటే చెప్పు. నువ్వు కొడపడాలంటే నా ముందుకు రారా. నేనేమైనా ఫారెన్ లో ఉన్నానంటరా? సంజయ్, నా గురించి ఆలోచించకు. సంజయ్
జీవన్ రావాడు. నేను సంజయ్ నేరా, సంజయ్. అంతే, come on. మా నాన్న ఎవరు చేసావో నీ అబ్బ నీకు ఊరికే వదిలిపెట్టా చెప్తున్నాడే తప్ప రావట్లేదే. ఎరా నీలో ఉన్న ప్రేమ అంతేనంట్రా. చూడు చూడు ఏం చేస్తానో చూడు. ఏంట్రా నాన్న నాన్న నాన్న. అక్కడ నువ్వు ఏం చేస్తావో ఇక్కడ వీడికి అదే జరుగుతుంది. జీవన్ వీడిని చంపాలన్నది నా ఉద్దేశం కాదు, నా చేత చేయించుకో. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ గుడ్ డిమార్ట్ పాప్కార్న్స్ కొనుక్కోండి. పాప్కార్న్స్ ఆర్ గుడ్ ఓవర్ హెల్త్. తినండి, ఆడుకోండి. అది సంగతి. ఓకే అయితే గోడ్ సినిమా అంతా చెప్పు కవర్ చేయకొచ్చు మేము ఏమనుకోండి. గోట్ అయితే నాకైతే 3/5 3/5 అంటే 2.5/5 అనుకోండి. అది సో సినిమా మొత్తం హైలైట్ ఇంకా మా తల వస్తుంది. అసలు హిట్ అయిందా మా తల వాళ్ళు అర్థం కావట్లేదు. కశ్యప్ చెప్పరా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నా పక్కన కూర్చోడంలో నీ పక్కన నా పక్కన కూర్చోండి ఎలా ఉంది? మనం వెనక బలైపోయాడు టూకి, ఇప్పుడు ఇటు బలైపోయాడు. మామూలు తప్పుడు కాదు. బాబు ఇదిగో పాప్కార్న్. ఓకే, సినిమా ఎలా అనిపించింది? అయితే బాగుంది. బాగుంది. ఓకే, ఆయన అడుగుదాం. సినిమా ఎలా అనిపించింది? కొంచెం పక్కన 2.5. ఓకే, నువ్వు 3. నేను 3.5. ఎందుకంటే సరే 2.5 ఎందుకంటే చూపించారు కదా. ధోని చూపించారు కదా. నాకు తలపతికి వచ్చినంత కేకలు కూడా రాలేదు, ధోనికి మాత్రం పిచ్చి వచ్చాయి. బండ్రా నన్ను అందరూ. బాయ్ దెన్ తర్వాత చూసుకుందాం, మళ్ళీ తర్వాత కలుద్దాం. బాయ్. దిస్ ఈస్ ఎన్నో వ్లాగ్ తెలీదు, #count అయితే ఏంటి. సో దట్స్ ఇట్ ఫర్ ఇంకా వ్లాగులు తీస్తూ ఉంటాం. ఎగ్జామ్స్ అయిపోయి వస్తాయి. సెకండ్ ఇయర్కి వెళ్తున్నాం. చిన్న బాగా